చెప్పరా నువ్వు చేసుండవు. పిస్టల్ని చేతుల్లో కాకుండా బొట్లో పెట్టుకుని తిరిగేవాడివి. నీకెక్కడిదిరా అంత ధైర్యం? శ్వేతావర్మ ఎదురుగా నిచ్చిన డైరెక్ట్ గా నొసట్లోకి గురి చూసి షూట్ చేసేంత మగాడివిరా నువ్వు. అది నమ్మేంత ఫూల్ని కాదురా నేను. చెప్పరా? అయ్యో దేవుడా, తుపాకీ తీసుకుని ఎక్కడికండి మీరు వెళ్ళేది? వద్దండి, నా మాట వినండి. హలో హలో నాకెవరా? హలో జాస్మిన్. హలో హలో జాస్మిన్ లేదు, ఇదిగో ఇప్పుడు బయలుదేరుతున్నాను. హలో హలో జాస్మిన్ ప్లీజ్, నేను అర్జెంట్గా జనాబ్తో. హలో హలో సమయానికి రారా, మలక్పేట వెళ్ళొద్దాం. బండి తీరా గరీబ్ చూడరా. కాల్చి పారేస్తా. బుల్షిట్. కాల్చరా. ఒక్కప్పకే పుట్టినవాడివైతే. .22 8 mm మేడ్ ఇన్ ఇటలీ. లోడెడ్ బట్ నాట్ ఫుల్. ఒక్కటి దక్కుంటుంది. శ్వేతావర్మ ఐపీఎస్ నొసటి నుంచి మెదడు బద్దల కొట్టుకుని బయటికి వచ్చిన బుల్లెట్. ఒక్క బుల్లెట్. నోరు ముయ్యరా. ఓవర్ ఎస్టిమేట్ చేశావు నువ్వు. గెస్ట్ హౌస్ స్టాఫ్ నీ వాళ్ళని, ప్రాణం తీసిన నిజం కక్కరని కదూ. గవర్నమెంట్ జీతం తింటూ కూడా నువ్వు ఎరజూపిన 10,000కి 15,000కి స్వార్థంతో నీకు దొత్తుగా మారిన గెస్ట్ హౌస్ టెలిఫోన్ ఆపరేటర్ సుశీల పాత కానిస్టేబుల్ గోపి భార్య. తన చెల్లెలి కాపురం చక్కదిద్దడానికి కట్టం డబ్బు కోసం గతి లేక నీ దగ్గర చేతులు చాచిన జేమ్స్ రిసెప్షనిస్ట్. నిజం చెప్పకుండా వీళ్ళందరి నోళ్ళు డబ్బుతో మూయిద్దామని భ్రమపడ్డాం. అవునా? భరత్చంద్ర వద్దు, ఇదివరకే నిన్ను ఒకసారి నేను డిస్మిస్ చేయించాను. పిలవరా, పిలు. నీకోసం నన్ను డిస్మిస్ చేసిన ముఖ్యమంత్రిని పిలవరా, పిలు. ఆ రోజు నిన్ను అడ్డుకున్నందుకు నా మీద పగతో నన్ను దెబ్బ కొట్టాలని నీ పలుకుబడంతా ఉపయోగించి నువ్వు ప్రాధేయపడ్డావే. మేక వన్న పుల్లైన సీఎంని పిలవరా, పిలు. పిలిచి చెప్పరా, నీకు సంకెళ్ళు వేసి నిన్ను ఈడ్చికెళ్ళడానికి ఈ భరత్చంద్ర వచ్చాడని. పిలవరా. ఇక నీకు మాటలు చెప్పి లాభం లేదు. ఈసారి నా చేతుల్లోంచి నిన్ను కాపాడడానికి ప్రజల ధన మాన ప్రాణాలతో పదవి కాపాడుకునే ఈ ముఖ్యమంత్రి కాదు, భగవంతుడు. సాక్షాత్ భగవంతుడు రావాలి ఈ రాజకీయ నరకంలోకి నిన్ను రక్షించడానికి. చెప్పరా, గెస్ట్ హౌస్ నుంచి గుట్టుగా నువ్వు శ్వేతను ఎక్కడికి తీసుకెళ్ళావు? నిజం చెప్పు. ఎందుకు తీసుకెళ్ళావు? ఎవరికి అప్పగించావు? ఎందుకు చంపించావు? ఎందుకు? ఎవరి కోసం? చెప్పరా, నువ్వు చేసుండవు. పిస్టల్ని చేతుల్లో కాకుండా బొట్లో పెట్టుకుని తిరిగేవాడివి. నీకెక్కడిదిరా అంత ధైర్యం? శ్వేతావర్మ ఎదురుగా నిచ్చిన డైరెక్ట్ గా నొసట్లోకి గురి చూసి షూట్ చేసేంత మగాడివిరా నువ్వు. అది నమ్మేంత ఫూల్ని కాదురా నేను. చెప్పరా. స్పీక్ అవుట్. అంత ధైర్యం ఉన్నవాడు ఎవడు? అంత దిల్లున్నవాడు ఎవడు? చంపేంత కసాయి నా కొడుకు ఎవడు? ఆ ఉల్ఫా నా కొడుకు ఎవడు? చెప్పరా, ఎవడు వాడు? చెప్తాను నేనంతా. చెప్పవురా. చెప్పనివ్వను నిన్ను. చెప్పకూడదురా నువ్వు. నువ్వు చెబితే ఆ వంకతో నేను నిన్ను అరెస్ట్ చేస్తే పరరాష్ట్రం నుంచి గుండాల్ని తీసుకొచ్చి కార్యకర్తలంటూ బంధులు హర్తాళ్ళు అని గొంతు తెచ్చుకుని అరుస్తూ ప్రజల జీవితాన్ని స్తంభింపజేసే నీలాంటి రాజకీయ రౌడీకి ఇది అనుకూలమవుతుంది. నీకు అనుకూలంగా మలుచుకుంటావు. లూటీలు, దహనాలు, బస్సులు తగలబెట్టడం, నిన్ను అందలమెక్కించిన ప్రజల్ని అవహేళన చేస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకోవటం, వాళ్ళ వేళ్లతో వాళ్ళ కళ్ళే పొడవటం హత్యా రాజకీయం అవుతుంది. చూస్తూ ఊరుకుంటాను అనుకోకు. ఐ వుడెంట్ పర్మిట్ దట్. అందుకే తాత్కాలికంగా నిన్ను వదిలేస్తున్నాను. ఐఎమ్ లీవింగ్ యు స్కాట్ ఫ్రీ. ఇప్పుడు నేను నిన్ను ఇంట్రాగేట్ చేసి వదిలేశానని తెలిసిన తర్వాత
ఆ నిమిషం నుంచే నీ వెంట పడతాడు వాడు. శ్వేతావర్మను అన్యాయంగా అంతం చేసిన నీ రహస్య ప్రాణ స్నేహితుడు. లెట్ దెమ్ కమ్ ఆఫ్టర్ యూ అండ్ ఐల్ గో ఆఫ్టర్ దెమ్. వాడిని వెంబడిస్తూనే ఉంటాడు ఈ భరత్ చంద్ర. Just remember that, remember that, remember that, remember that. ఒళ్ళు దగ్గర పెట్టుకు తొక్కు. సో నిజం చెప్తానని నువ్వెంత కాళ్ళు పట్టుకుని బతిమాలినా వద్దన్నాడు. నువ్వు చెప్పలేదు. నీకు నిజం చెప్పే అవకాశం ఇవ్వలేదు భరత్ చంద్ర, అవునా? యూ ట్రస్ట్ హిమ్? yes I do. దెన్ ఐ డు. నేను నమ్ముతున్నాను నిన్ను. లెట్ దెమ్ కమ్ ఆఫ్టర్ యూ, దెన్ ఐ విల్ గో ఆఫ్టర్ దెమ్. బాగుందిరా భరత్ చంద్ర బెదిరింపు. రాదర్ స్ట్రాటజీ. జనాబ్ నేను జనాబ్ ప్లీజ్. ఉండకూడదు. నిన్నీ భూమి మీద ప్రాణాలతోనే బతకనిచ్చుండకూడదు. నీ ఇంటికొచ్చి భరత్ చంద్ర తన చిటికిన వేలుతో నిన్ను బెదిరించిన వెంటనే నువ్వు చచ్చిపోయి ఉండాలి. ఒక్క క్షణం కూడా నిన్ను ఉంచకూడదు. బట్ నో. హేరా ఉండాకు. నిన్నిలా హెచ్చరించి వదిలేస్తే శ్వేతావర్మని ఎవడైతే చంపాడో వాడే నిన్ను చంపడానికి వస్తాడు అన్నదే భరత్ చంద్ర ఉద్దేశమే అయితే రాంగ్. భరత్ చంద్ర వదిలేసిన నిన్ను ఈ జనాబ్ హైదర్ అలీ హసన్ ఇంకా ఫ్రీగా వదిలేస్తున్నాడు. నేను వదిలేశానని తెలిసినప్పుడు అన్వేషణలో 3 వంతులు ముందుకు వెళ్లిన వాడు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేక తిరిగిన చోటే తిరుగుతూ ఉంటాడు వెర్రివాడ్ల. అలా బొంగరంలా తిరిగే భరత్ చంద్రకి ముందు వెనక ఉంటాడు ఈ హైదర్ అలీ. అనుక్షణం అతన్ని వేటాడి నీడలాగా. లెట్ హిమ్ కమ్ ఆఫ్టర్ యూ అగైన్. ఐఎమ్ లీవింగ్ యూ స్కాట్ ఫ్రీ. గబ్రియల్ గబ్రియల్ ఎవడ్రా వీడు? అందులో రాసే ఉంది కదా సార్, గెబ్రియల్ జోసెఫ్ గెబ్రియల్, మెహదీపట్నం బాబా హత్య కేసులో మోస్ట్ పెవిటల్ స్పెసిమన్. సార్, మెహదీపట్నం బాబా చంపబడిన అదే రోజు వైజాగ్ పోర్ట్ నుంచి 20 నాటికల్ మైల్స్ ఆఫ్ షోర్ ఓ లోకల్ ట్రాలర్ వల్ల ఓ 7 చిక్కుకుంది. ఇడిగో ఇతందే గెబ్రియల్ జోసెఫ్ గెబ్రియల్. 4 రోజులు అయి ఉంటుంది చంపబడి. సార్, ఎవరైతే బాబా బాడీ పోస్ట్ మార్టం చేశారో అదే పోలీస్ సర్జన్ ఇతన్ని కూడా అటాప్సీ చేశాడు ది వెరీ సేమ్ డే. అండ్ బై షియర్ కోఇన్సిడెన్స్ ఒకే రోజు అటాప్సీ చేయడమే దీనికి ఆధారం. అదే ముఖ్యమైనది. పోలీస్ సర్జన్ డాక్టర్ హమీద్ గారి దృష్టిలో ఇది పడింది. ఇదిగో ఇతని వీపు నుండి తీసిన బుల్లెట్, బాబా గారి గుండె భాగంలోంచి తీసిన బుల్లెట్ ఒకే సైజ్ ఇంచుమించు. ఆబ్వియస్ సిమిలారిటీస్. పోలీస్ సర్జన్ హమీద్ గారికి వచ్చిన సందేహాన్ని వైజాగ్ ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళినప్పుడు అన్వర్ తో ఆయన చెప్పారు. దాని ఆధారంతో వి వెంట్ ఫర్ అ సెకండ్ బాలిస్టిక్ చెక్ అండ్ ఇట్ మ్యాచ్డ్. వాట్ డు యు మీన్? సార్, హియర్ ఇస్ ద బాలిస్టిక్ రిపోర్ట్ ఫైనల్. సార్, మేము గాబ్రియల్ యొక్క గత చరిత్ర వివరాలు తెలుసుకున్నాం. గుజరాత్ గోవా రూట్ లో ఫిషింగ్ బోట్ ద్వారా పాక్ సంబంధిత ఏజెన్సీని ఇండియాకి చేర్చినందుకు గబ్రియల్ మీద 2 సార్లు కేసు నమోదు చేయబడింది. ఆ 2 సార్లు రాజకీయ ప్రముఖుల అండతో తప్పించుకున్నాడు. ఇప్పుడు పట్టుపడ్డాడు. బాబా హత్య కోసం నియమించబడ్డవాడు వాడికి అడ్డొస్తాడని గుట్టు చప్పుడు కాకుండా చంపేశాడు. సార్, ఇది మొబైల్ కోర్ట్ వ్యాన్ లో మనకు దొరికిన లీడ్, ఫింగర్ ప్రింట్. ఇది గాబ్రియల్ ఉన్న ఫిషింగ్ బోట్ లో దొరికిన ప్రింట్. 2 ఒకే వ్యక్తివి సార్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ లో ఒక పాత టెర్రరిస్ట్ ఫింగర్ ప్రింట్ శాంపిల్ ని వెతికి తీసి దాన్ని దీంతో క్రాస్ మ్యాచ్ చేసి చూశారు. ఆన్ అవర్ రిక్వెస్ట్. దెన్ అండ్ దట్ కన్ఫర్మ్స్ యువర్ వర్స్ట్ ఫియర్ సార్. ఆ రోజు మలక్పేట కోర్టులో మెరుపులా ఒక మొహాన్ని చూసి సందేహపడ్డట్టు చెప్పారే. ఎస్, ఇట్స్ హిమ్. ఖచ్చితంగా వాడే. భరత్? ఎస్ సార్. గెబ్రియల్ జోసెఫ్ గెబ్రియల్ అండ్ మెహదీపట్నం బాబాల మర్డర్స్ వెనక ఉన్నది ఒకే ఒక వ్యక్తి, ఒకే ఫింగర్ ప్రింట్. And he is Kala Purohit Khan. Oh my God. Then what's next? Time for a guest, sir. What? A guest. ఈ పాటికి బయలుదేరే ఉండొచ్చు వైజాగ్ నుంచి.